యూట్యూబర్ వైష్ణవి ఈ అమ్మాయినైతే తన భర్తే కత్తితో పొడిచి చంపేశాడు. అంతేకాదు కడుపులో తన బిడ్డ ఉన్నాడని కూడా చూసుకోకుండా పొడిచి చంపేశాడు. ఫస్ట్ ఇతనే లవ్ చేశాడంట ఆ అమ్మాయిని. ఈ అమ్మాయికి ఇంకా 18 ఏళ్ళు కూడా నిండలేదు. లవ్ చేశాడు. ఆ అమ్మాయితో పెళ్లి చేయకపోతే నేను చనిపోతానని ఏదో తాగాడంట. అందుకే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా 18 ఇయర్స్ నిండలేదు, పెళ్లి చేయడం తప్పు, కానీ మంచివాడని 18 ఇయర్స్ నిండకుండానే పెళ్లి చేసి పంపించారు ఇతనితో. కరెక్ట్గా ఒక్క సంవత్సరం కూడా కాపురం చేయలేదు. 8 మంత్స్కే చాలా గొడవలు అయ్యాయి. ఆ గొడవలోనే కత్తితో పొడిచి మొత్తుమంది ఇచ్చాడని ఇప్పుడైతే ఒక న్యూస్ చెప్తున్నారు. మొత్తుమంది ఇచ్చి పొడిచి చంపేశాడంట. ఎందుకంటే కట్నం తీసుకొని రాలేదని. వాళ్ళమ్మ ఎవరైతే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ ఉందో, హరిబాబు వాళ్ళమ్మ ఏం చెప్తుందంటే, ఏరే వాళ్ళని చేసుకొని ఉంటే కట్నం వచ్చేది, ఈ అమ్మాయిని చేసుకున్నావు అందుకే కట్నం కూడా రాలేదని ఎప్పుడు ఆ అమ్మాయిని చంపే అని చెప్తూ ఉండేదంట. అందుకే ఇతను చంపేశాడని చెప్తున్నారు. తనే లవ్ చేశానని చెప్పాడు. వాళ్ళు ఒప్పుకోకుంటే ఏదో తాగి చనిపోతానంటే వాళ్ళు పెళ్లి చేశారు. ఇప్పుడు కట్నం కోసం చూస్తున్నారు. పిల్ల దొరక్కే చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉంటే వీళ్ళకి మధ్యలో ఇలాంటివి కూడా కావాలి. తన బిడ్డ ఉన్నాడు కడుపులో అని చూడకుండా చంపేశాడంటే ఇలాంటి వాడికి కఠిన శిక్ష పడాలి. ఇప్పుడు ఇతను హాస్పిటల్లో ఉన్నాడంట, ఐసీయూలో చాలా సీరియస్గా ఉందని అయితే ఇప్పుడే ఒక వీడియో చూసా. అది దేవుడు ప్లాన్ అయి ఉండొచ్చు, లేకుంటే పోలీసులు ప్లాన్ అయి ఉండొచ్చు. ఏదన్నా కానీ ఇతనికైతే కఠిన శిక్ష అయితే ఖచ్చితంగా పడాలి. ఒక అమ్మాయిని చంపేశాడు, అది కడుపుతో ఉన్న అమ్మాయిని, అంటే చాలా దారుణమైన విషయం ఇది. అంతేకాదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 18 ఇయర్స్ నిండకుండానే పెళ్లి చేశారు, ఓకే. ఆ తర్వాత వెళ్ళి కనుక్కోవాలి కదా, ఎలా ఉందమ్మా కాపురం, అంతా మంచిగా ఉందా ఇది అని. 8 మంత్స్కే ఇన్ని గొడవలు అవుతున్నప్పుడు వెళ్ళి కనుక్కొని ఏదన్నా ఉంటే సాల్వ్ చేయాలి, లేకుంటే ఇంటికి పిలుచుకొని రావాలి, ఏదో ఒకటి చేయాలి. వీళ్ళేం చేశారు, ఏమీ చేయకుండా ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ సమాధి దగ్గర పడుకొని నీకు ఇష్టమైన భోజనం అని చెప్పి, బిర్యానీ అని చెప్పి, టాటూ వేయించుకొని అక్కడే పడుకుంటూ వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అప్పుడే మీరు వెళ్ళి ఆ అమ్మాయి ఎలా ఉంది అని కనుక్కొని ఉంటే ఆ అమ్మాయి ఇప్పుడు బతికుండేది, ఏమైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసేవాళ్ళు. అంతా ఇప్పుడు చూపిస్తున్న ప్రేమ అప్పుడు కనుక చూపించుంటే బాగుండేది. చాలా అన్నదమ్ములు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. మీరంతా అప్పుడు ఏమయ్యారు? అప్పుడే ఏదన్నా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసింటే బాగుండేది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంత ప్రేమ చూపించి సోషల్ మీడియాలో వీడియోస్ పెట్టిన మాత్రం ఏమీ రాదు కదా. నాకు అదే అనిపించింది ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే. బతుకున్నప్పుడే ఇంత బాగా పట్టించుకొని ఉంటే బాగుండేది, ఆ అమ్మాయి బతికేదే అని. వీడు ఇంకా హరిబాబు అనే వ్యక్తి ఉన్నాడు, కడుపుతో ఉన్న అమ్మాయిని చెప్పేశాడంటే దీనికైతే మామూలు చావు రాదు.